सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. అంటే ముక్తులకి అమృతము వలె ఆస్వాదనీయుడు. 15 రోజులు కళలు తగ్గి 15 రోజులు పెరుగుతాయంటారే, చంద్రుడి చేతగాంతరం కాదు. దానికి ఏదో మన వాళ్ళు కథ మొదలెట్టారు. చంద్రుడు ఎవరినో పాపం వల్లో వేసుకున్నాడో, మిగిలిన భార్య సరిగ్గా తోడలేదో, మామగారు శాపం పెట్టాడు, ఇదంతా గొడవ పెట్టారు. ఇది మన కథాభాగం కాదు. చంద్రుడిలో ఉన్న అమృతాన్ని 15 రోజుల పాటు క్రమంగా దేవతలు పితృదేవతలు ఆస్వాదన చేస్తారు. చేసిన తర్వాత కాంతి తగ్గుతుంది. అప్పుడు మళ్ళీ సూర్యుని ద్వారా ఒక్కొక్క కిరణం మళ్ళీ తెచ్చుకుంటాడు, మళ్ళీ అమృతము తయారవుతుంది. ఇది పద్ధతి అన్నమాట. అందుకని ముక్తులందరికీ కూడా అమృతము వలె ఆస్వాదనీయుడు. అంత మాత్రమే కాదు, చంద్రమండలం అన్నది ఒక జంక్షన్ లాంటిది, కూడలి స్థలం. శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత పైలోకానికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా పుణ్యం చేయనివ్వండి, పాపం చేయనివ్వండి, సన్యాసి కానివ్వండి, సంసారి కానివ్వండి, ఏదో వయసు రాని పిల్లవాడు పిల్ల కాని ఎవరైనా సరే ముందు చంద్రమండలం దాకా పెడతారు. చంద్రమండలం నుంచి వాళ్ళకి పునర్జన్మ, లేదా నరకానికి వెళ్ళాలా, స్వర్గానికి వెళ్ళాలా, వేరే లోకానికి వెళ్ళాలా, అక్కడి నుంచి దారులు వేరవుతాయి. చంద్రమండలంలో ఉండి అమృతాన్ని ఆస్వాదన చేస్తారు వాళ్ళందరూ కూడా. సోమరూపేణ ఓషధీహి పోషయన్ సోమ. కాబట్టే ఆ సోమం ఎలా వస్తుంది? ఓషధులకు వస్తుంది. అంటే ఓషధ అంటే చాలాసార్లు చెప్పుకున్నాం, ఒకేసారి పంట ఇస్తుంది, తెగవేస్తే మళ్ళీ పంట పండదు, దాని పేరు ఓషధి. అలాంటి ఓషధులన్నిటికీ కూడా రక్షణ కలిగించినవాడు, బలాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఆయన చంద్రుడు, సోముడు. ఇదే కారణం చేత మన వాళ్ళు ఒక నియమం ఏం పెట్టారో తెలుసా? రాత్రిళ్ళప్పుడు పువ్వులు కొయ్యకండి, రాత్రిళ్ళు పంట పొలాలకి వెళ్ళకండి, రాత్రిళ్ళు ఏదో మామిడికాయలు ఇలాంటి కాయలు కూరలు కొయ్యకండి. ఎంచేత ఆ రాత్రి సమయం లోపల చంద్రకాంతి కిరణాల చేత వాటిల్లో పదార్థాలు తయారవుతాయి. తయారయ్యే దశలో ఎప్పుడైనా కానీ కొయ్యవచ్చునా? పాపం మహాతల్లి కద్రువకి 1000 మంది పిల్లలు పుట్టారని వినత ఏం చేసింది? 2 గుడ్లు ఉన్నాయి పాపం, 2 గుడ్లలో గుడ్డుని పలంతాన్ని పగలగొట్టింది. వచ్చాడు బయటికి కుర్రాడు, ఏం ప్రయోజనం? తొడలు లేకుండా పుట్టాడు, అంటే పూర్తిగా శరీరం రాకుండా పుట్టాడు, శాపం పెట్టాడు. అందుకని చెప్పాడు అమ్మకి, ఏమని? 2వ గుడ్డు తనంతట తాను పగిలేదాకాను ఉండు అని చెప్పాడు. రాత్రిపూట మనం ఎప్పుడైనా పువ్వులు కోసినా, కొమ్మలు తెంపినా ఇదంతా ఏమిటనమాట? అనూరుడికి చేసిన అపచారమే చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఈయన సోమరూపేణ ఓషధులన్నిటినీ కూడా వృద్ధి చేయించేవాడు. కాబట్టే చంద్రవంశీయుడైన ధర్మరాజుకి తాను స్వయంగా అక్షయపాత్ర ఇచ్చాడు సోమరూపుడు గనక. ఇది తరువాత అపాంపతి. ఈ సూర్యభగవానుడికి పేరేమిటి? అపాంపతి, అప్పులు ఇచ్చేవాడన్నాడు. అప్పులంటే అప్పని కాదు, అప్పంటే నీరు అని అర్థం. అపాంపతి. ఆపహ సత్వం చిత్తాత్మకం తత్పతి వరుణం. అలాంటి వరుణికి నమస్కారము. అంటే ఆపశబ్దానికి అర్థము చైతన్యము, మనలో ఉండే చిత్తము. చైతన్యము చిత్తము కల జీవులందరికీ కూడా అధిపతి వరుణ అంతర్యామి. వరుణ అంతర్యామి అని చెప్పడంలో ఓ విశేషం చెప్పుకోవాలి. ఎప్పుడైనా మనం నీళ్ళల్లోకి స్నానం చేయడానికి వెడితే, చల్లటి నీళ్ళల్లోకి, అంటే చల్లటి నీళ్ళు కాదు మామూలు నీళ్ళలోనే, శరీరం వణుకుతుంది. ఎందుకు వణుకుతుంది అని ప్రశ్న వేస్తే మన సైన్స్ వాళ్ళు ఏం చెప్తారు? బయట ఉష్ణోగ్రతకి మన ఉష్ణోగ్రతకి నీటి ఉష్ణోగ్రతకి తేడా వచ్చిన కారణం చేత ఎక్కువ తోటి తక్కువ ప్రవహిస్తుంది కనుక ఉష్ణోగ్రత ఇలా జరుగుతోంది, వణుకొచ్చింది. కానీ వేదం ఏం చెప్పిందంటే, యాసాగుం వరుణో యాతి అపశ్చజ్జనానాం. బాబు, నీటి లోపల వరుణదేవుడు ఉంటాడట. వరుణదేవుడు అంటే ఆయనే. ఆయన మనం చేసే పుణ్య పాపాలన్నీ కూడా పరీక్షిస్తూ ఉంటాడట. మనము నీటిలోకి వెడుతుంటే మన శరీరంలో ఉండే పాపాలు ఆ వరుణదేవుడు చంపేస్తాడో ఏమిటో, ఎందుకు వచ్చిన గొడవ అని శరీరంలోంచి బయటికి పోయే ప్రయత్నం చేస్తాయిట. అవి ఎక్కడుంటాయి? ఆకాశంలో ఉంటాయి, చెట్ల మీద ఉంటాయి, నదరడం ఏదని చెప్పింది. బయటికి పోతాయిట.
ఎప్పుడైనా ఖాళీ ఆగి ఉన్న బస్సులోంచి 40 మంది ఒకేసారి దిగారు అనుకోండి, బస్సు వణుకుతుంది కదా, అలాగే మన శరీరం కూడా వణకడం ప్రారంభిస్తుంది. కాసేపు అయిపోయింది, బయటికి రాగానే మళ్ళీ పాపాలు మన ఒంటి మీదకి వచ్చాయి. రెండో రోజు మళ్ళీ స్నానం చేసాం, మూడో రోజు చేసాం, ఇలా ఒక వారం చేసేసరికి ఇక వణకడం మానేస్తాం. అంటే ఏమైందనమాట, మనలో పాపములన్నీ తొలగిపోయాయి. దీనికే తెలుగులో సామెత, నిండా ములిగిన వాడికి చలేమిటి. నిండా ములిగిన అప్పుడని కాదు అర్థం, అక్కడ రోజు కూడా నిండుగా ములుగుతున్న వాడికి అని అర్థం అన్నమాట. సామెతలు ఇవన్నీ కూడా అద్భుతమైన సాంప్రదాయానికి సంకేతాలు ఇవి. అంచేత అలాంటి వరుణదేవుడికి అంతర్యామి ఈయనే. ఆపో నారాయితి ప్రోక్త ఆపో వై నరసూనవ తాయత్ అస్య అయనం పూర్వం తేన నారాయణ స్మృత. నారాయణుడు అంటే ఈయనే, సూర్యనారాయణ. నారములు అంటే అర్థమేమిటి, మనమంతా. మనకి పేరేమిటి, అసలు పేరు ఆపహ, మన పేరది. ఆపహ అనే పేరు అయినవి ఈ జీవులందరికీ కూడా అయనం, చేరుకోదగినవాడు ఆయన. అంటే కారణం ఇలాంటిదే. ఆరోగ్యం కావాలంటే ఆ చంద్రుడి వల్ల సూర్యుడి వల్లే వస్తుంది. ధర్మరాజు స్తోత్రం చేస్తూ అంటాడు, త్వం ఆత్మా సర్వదేహినాం. దేహము ధరించిన అందరికీ కూడా నువ్వే రక్షకుడివి ఆత్మ. త్వం యోని సర్వభూతానాం. అన్ని భూతములకి కూడా మూల కారణం నువ్వేనయ్యా మహానుభావ అంటూ చెప్పి అగస్త్యుడు ఏష అపాంపతి, ఏష ధనద, ఏష కాల, ఏష యమ, స విష్ణు రుద్ర అని ఇంత చెప్తారు. స బ్రహ్మ స శివసేంద్ర అని ఇంతగా చెప్తారు. ఆయనే సూర్య భగవానుడు. కాబట్టే మనకి దక్షిణాదిలో సాంప్రదాయం ఉంటుంది, సూర్యోదయానికంటే ముందు విష్ణాలయాలు తెరవడము, సూర్యోదయం అవుతూ ఉండగా శివాలయాలు తెరవడము ఇప్పటికొక సాంప్రదాయంలో ఉంది. దీన్ని ఆండాళ్ళమ్మవారు ఒక చిన్న పదంలో చెప్పారు, తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్రార్ అంటారు. మొదటి పాసురంలో చెప్పేటప్పుడు శంఖధ్వని వినలేదా దేవాలయంలో, గరుత్మంతుడి దేవాలయంలో అన్నారు. అన్న తర్వాత 3 పాసురాలకి తలుపులు తెరవడానికి వెళుతున్నారు అంటూ చెప్తారు ఇక్కడ. మరి అప్పటికే తలుపులు తెరిస్తేనే కదా శంఖం ఊదేది. ఇదేమిటంటే అక్కడ చిన్న తేడా. సూర్యోదయానికంటే ముందుగా తలుపులు తెరిచేది విష్ణాలయాలు, సూర్యోదయం అవుతూ ఉండగా తలుపులు తెరిచేది శైవాలయములు. అందుకని తంగళ్ తిరుక్కోయిల్, కోయిల్ అంటే వైష్ణవాలయము, తిరుక్కోయిల్ అంటే శైవాలయము. ఇది విశేషం అన్నమాట. అంటే సూర్యకాంతి గమనాన్ని బట్టే ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. కాబట్టి అని చెప్పి తరువాత అంటారు, పితరో వసవ సాధ్యా అశ్వినౌ మరుతౌ మను వాయు వక్ని ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకర. అగస్త్యుల వారికి చాలా కంగారుగా ఉంది. నువ్వు ఇచ్చదు అని చెప్పేటప్పుడు చెప్పడానికి మధ్యలో క్రియాపదం లేకుండా ఆ భగవంతుడి వర్ణన చేస్తూ మైమరచిపోతున్నాడు ఈయన. ఆ సూర్య భగవానుడి వర్ణన చేస్తున్నాడు. ఏమని చెప్పి, ఏమయ్యా నువ్వు ఏ వంశంలో జన్మించావో తెలుసా? సూర్యవంశము. నీ మూల పురుషుడు ఆయన సూర్యుడు, నీది ఇక్ష్వాకు వంశం అన్నావు, ఆయనకి మూల పురుషుడు వైవస్వతుడు. అలాంటి ఆయన పితరహ, ఆయనే సాక్షాత్తుగా పితృదేవతలయ్యా. వసవ, ఆయనే అష్టవసువులయ్యా, ఆయనే సాధ్యులందరికీ కూడా మూల పురుషుడు. అశ్వినౌ మరుత మను, 2 అశ్వినీ దేవతల స్వరూపం ఆయనే. ఆయన పిల్లలే కదా అశ్వినీ దేవతలు, అంచేత వాళ్ళిద్దరు. మరుత మరుద్వాన్ అంటే వాయుదేవుడు కూడా ఆయన నుంచే వచ్చాడయ్యా. మనుహు అంటే మంత్రమని అర్థం చెప్తారు కొంతమంది. మను శబ్దానికి అర్థం ఏమిటి? మను ప్రజాపతులు, ప్రజాపతులంతా వాళ్ళయ్యా. వాయు వక్ని, వాయుదేవుడు కూడా సూర్యుని నుంచే ఆవిర్భవించాడయ్యా. అదేమిటండి బాబు, వాయుదేవుడు అంటున్నారు, సూర్యుని ఎలా వస్తాడండి? సూర్యుడి నుంచే, బ్లాక్ హోల్స్ నుంచే అన్నీ ఉద్భవించాయి అని సైన్స్ చెప్పట్లేదా? అలాగా వాయు వక్ని, ఆ భయంకరమైన అగ్ని కూడా ఆయనేనయ్యా. ప్రజా ప్రాణ, ప్రజలకి ప్రాణమైనవాడు, ప్రజలు ప్రాణమైనవాడు. ఋతుకర్త, ఋతువులన్నిటికీ కూడా మూల పురుషుడు. ఒకటి వసంత ఋతువు, శిశిర ఋతువు, మరొకటిని ఏర్పరుస్తున్నామే. ఋతుకర్త ప్రభాకర, ఆయన మంచి కాంతి కలిగిన వాడయ్యా ప్రభాకర అంటూ ఇన్ని పదాలతోటి పితర వసవ సాధ్య అశ్వినౌ మరుత మను వాయు వక్ని ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకర.
దీంట్లో 11 పదాలు ఉన్నాయా, 12 పదాలు ఉన్నాయా? 11 పదాలు చెప్పచ్చును, 12 చెప్పచ్చును. 12 చెప్తే ద్వాదశాదిత్యులు, 11 చెప్పినట్టయితే దశ ఇంద్రియములు, మనస్సు. ఎలా పోయిందే ఉంది? మొత్తం మీద భగవంతుని వర్ణనే. మొట్టమొదటిది ఏమిటి? పితరులు అన్నారు. పితరులు అంటే నీకు తాత ముత్తాతలు, ఈ జన్మకి కారణమైన వాళ్ళు, బీజప్రదులైన వాళ్ళు. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎంతమందికి తాతగారి తండ్రి గారి పేరు తెలుసును? తాతగారి తండ్రి గారికి పైన ఆయన పేరు ఎంతమంది తెలుసును? మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యం. కానీ సోషల్ పుస్తకాలు ఇవన్నీ చదివి ప్రజానాయకుల పుట్టు పూర్వోత్తరాలు, మనకి నచ్చిన క్రికెటర్ ఎవడో ఉంటాడు, అతని తాలూకు 20 తరాల, ఇవన్నీ కూడా. అలాగే ఆఖరికి నటీనటులు ఏ టైంలో ఏది తింటారు, ఏది తాగుతారు, ఏది ఇష్టం, ఇవన్నీ మనం బట్టి కొడతాం. కానీ మన పూర్వీకుల గురించి ఎప్పుడైనా తెలుసుకుంటామా? తెలుసుకోకపోయినా ప్రమాదం లేదు, సూర్యుడిని ధ్యానం చేయండి అయ్యా, వాళ్ళ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇలాంటి ఒక్క ఋషి ఉన్నారండి. ఆయనకి తండ్రి గారిని తలుచుకుంటాం, తాతగారిని తలుచుకుంటాం, ముత్తాతగారిని తలుచుకుంటాం. ఇక ఏ ఋషిని తలుచుకోం. ఎవరో తెలుసునా? తెలిసే ఉంటుంది, మర్చిపోయి ఉంటారు. వ్యాసుడు. ఎందుకని? వ్యాసం వశిష్ఠనప్తారం. వ్యాసుడు అనగానే ఎవరు జ్ఞాపకం రావాలి? వశిష్ఠుని ముని మనవడు. వ్యాసం వశిష్ఠనప్తారం, శక్తేహ పౌత్రం. శక్తి అనే మహర్షికి మనుమడు. అలాగే పరాశరాత్మజం. వ్యాసం వశిష్ఠనప్తారం, శక్తేహ పౌత్రం అకల్మషం పరాశరాత్మజం. పరాశర మహర్షి కుమారుడయ్యా వ్యాసుడు. అంటే వశిష్ఠ, శక్తి, పరాశర, వ్యాస నలుగురయ్యారు. ఇంకోటి కూడా చెప్తే 5 తరాలు అవుతుంది. ఎవరైనా సుఖతాతం, సుగుడి తండ్రి. సరిపోయింది, 5 తరాలు చెప్పుకోవాలి. అలాగే ఉపన్యాసం చెప్తుంటే, ఏదో సంగీతం పాడుతున్నప్పుడు ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? నీ గురువు ఎవరో, నీ పెద్దలు ఎవరో, నీ గురువు ఎవరో చెప్పు. నీ గురువుకి గురువు ఎవరో కూడా తెలుసుకో, అది నీకు క్షేమం కలుగుతుంది. వీలైతే ఆ గురువుని తెలుసుకున్నా కానీ క్షేమం కలుగుతుంది. లేదే, మనం ఇలాంటి సాంప్రదాయమే మనకు అవసరం లేదు. ఇది పరిస్థితి. అంచేత పితరులు అంటే అలాంటి స్థానం వాళ్ళు, తండ్రి స్థానం వాళ్ళు, బీజప్రదులు. బీజప్రదుడు సూర్యభగవానుడే. ఎలాగండి? ఇందాకనే చెప్పుకున్నాం, సోమహాని ఓషధులు పుట్టిస్తున్నాడన్నాం. ఓషధుల్లోంచి ఏమొచ్చిందండి? అన్నము. ఓషధుల్లోంచి అన్నం ఎందుకు వస్తుందండి అన్నాడు ఎవడోను. ఓషధి అంటే ధాన్యంలోంచి అన్నం వస్తుంది, మరి మామిడికాయ ముక్కల్లోంచి వస్తుందా అని అడిగాడు. మరి లేదు నాయన, అన్నం అంటే అర్థము అధ్యతే. నువ్వు ఏది తింటే నీకు తృప్తి కలిగిందో ఆ తృప్తి కలిగిన పదార్థమే అన్నము. అంచేత ఓషధుల నుంచే వచ్చింది. ఇక్కడే ఒక సరదా మాట. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు. ఆయనకు ఆకారమే లేదు, ఆయన గుణములే లేవు, ఎందుకు లేవు, ఒక జ్యోతి స్వరూపము. బాగుంది, నువ్వు అలా పూజ చేయగలవా? ఒక ఆకారం కావాలి, ఒక వాహనం కావాలి, పరివారం కావాలి. అప్పుడు ఉండే నిష్ట నియమముతోటి ఇదేదీ లేకుండా కళ్ళు మూసుకు చేయగలవా నువ్వు అంటే మళ్ళాంటి వాళ్ళని చెప్తే వినరు. త్యాగరాజస్వామి ఏమన్నారు తెలుసా? వగగా భుజించు వారికి తృప్తవును రీతి. ఏం బాబు ఏం తింటున్నావు? అన్నం తింటున్నానండి. వాడు అన్నమే తింటున్నాడా? అన్నముతో పాటు ఏదో వేసుకున్నాడు, పప్పు కలుపుకున్నాడు, కూర కలుపుకున్నాడు, నెయ్యి వేసుకున్నాడు, ఆవకాయ. వాడు కానీ ఏమంటున్నాడు? అన్నం తింటున్నా అంటున్నాడు వాడు. గమనించండి, అన్ని పదార్థాలు వేసుకున్నా, తింటున్నది అన్నమే. అన్నమే ప్రధానము. అన్నమే ప్రధానమని ఒట్టి అన్నం ఎవడైనా తింటాడా? తినడు. ఈ పదార్థములు. అలాగే భగవతత్వం అన్నది అన్నము వంటిది. ఈ అన్నాన్ని ఆస్వాదించాలంటే అన్నముతో పాటు వ్యంజనములు ఉన్నట్టుగా కూరలు, పచ్చళ్ళు, త్రాగేవి, ఏదో చేతిలో వేసుకునేవి, ఇలాంటి పంచ భక్ష్య భోజ్య లేఖ్య చోష్య పానీయములు ఇలాంటివన్నీ ఉండాలి. అంటే భగవదారాధన చేసేటప్పుడు భగవంతుడికి ఒక గుణము, భగవంతుడికి ఒక ఆకారము, భగవంతుడికి పరివారము, ఆయుధము, స్థానము ఇలా ఉండగా ఆరాధన చేస్తే వగగా భుజించు వారికి తృప్తవును రీతి. అప్పుడు మన మనస్సులో పరిశోధన ఉంటుంది, శోధన ఉంటుంది, తృప్తి ఉంటుంది. అది లేకుండా అసలు భగవంతుడే లేడు, అసలు భగవంతుడు ఎక్కడున్నాడు, అంతా మాయ, ఏమీ లేడు, అలా కళ్ళు మూసు కూర్చోండి పరమాత్మ కనిపిస్తాడు. ఇలాంటి సాధన చేసే వాళ్ళల్లోనే రాజస తామస గుణాలు నీకు కనిపిస్తాయి. గమనించండి, ఎప్పుడైనా భగవంతుణ్ణి సాకారంగా ధ్యానం చెయ్యగానే మనిషి లోపల పరివర్తన కలుగుతుంది. ఇది నియమం అన్నమాట. అందుకని ఈయన
పితరులు అంటే అర్థమేమిటి? వాళ్ళు కనిపించకపోయినా వాళ్ళందరికీ మూలపురుషుడిగా స్వామి నిలబడ్డాడు కాబట్టి ఆయన పితర కవ్యవాహనులు పితరులు. అగ్నిశ్వాత్ అని చెప్పి విష్ణు పురాణము విష్ణు స్తోత్రము పితరుల గురించి చాలా గొప్పగా చెప్పింది. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం.